గరుడ పురాణం నవమాధ్యాయము మ్రియ మానకృత్య నిరూపణముమృతనందు సమయమున చేయవలసిన కార్యములు. శ్రీహరి మరణకాలమున చేయవలసిన దానములను గురించి ఆచరించవలసిన ధర్మములను గురించి చెప్పినావు. మరణము పొందిన తరువాత ఆచరించవలసిన దానధర్మములను గురించి చెప్పమని గరుడుడు శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి ఇట్లు చెప్పసాగెను. ప్రారబ్ధ కర్మల చేత పొందిన ఈ దేహమును ఏ సమయంలో విడిచిపెట్టవలసి వచ్చునో అప్పుడు మనిషి తులసీ వృక్షము చెంత గోమయము చేత మండలము చేయవలెను. చేసిన మండలాకారమునందు నువ్వులు జల్లి దర్భలను పరిచి దానిపైన శుభ్రమైన ఆసనము ఏర్పాటుచేసి ఆ ఆసనము పైన సాలగ్రామ శిలనుంచవలెను. ఎక్కడ సమస్త పాపములు భయాలు తొలగిపోయే సాలగ్రామ శిల ఉంటుందో, ఎక్కడ జీవన్మరణములు లేనటువంటి తులసీఛాయ ఉండునో అక్కడ మరణించిన వారికి ఎన్ని దానములు చేసినను లభించని మోక్షం సంప్రాప్తించును. ఎవరి గృహంలో తులసీ వృక్షము ఉంటుందో ఆ గృహము పుణ్యతీర్థ సమానము అగుట వలన అక్కడికి యమకింకరులు రావటానికి భయపడెదరు. తులసీ దళమును ధరించి ఎవరు మరణిస్తారో వాడు మహాపాపాత్ముడైనను వారిని యముడు చూడడు. తులసీ దళమును నోటియందుంచు తెలదర్భాసీనుడై మరణించిన అతడు పుత్రులు లేకపోయినను విష్ణుపురము చేరును. ఈ విషయములో సందేహం లేదు. కుని పవిత్రమైనవి అగు నువ్వులు, దర్భలు, తులసి అను ఈ మూడు వస్తువులను నరకమునకు పోవు పాపాత్ముడిని కూడా స్వర్గమునకు తీసుకుపోవును. నువ్వులు నా శరీరము నుండి పుట్టుటచేత పవిత్రములైనవి కనుక తెలలను చూచుటతోడనే అసురులు, దైత్యులు, దానవులు పారిపోవుదురు. నా రోమముల వలన పుట్టిన దర్భలు నా విభూతి అని తెలుసుకో. వాటి యొక్క స్పర్శ వలన మనుష్యులు స్వర్గమును పొందుదురు. కుశమూలమున బ్రహ్మయు, కుశమధ్యమమున విష్ణువు, కుశాగ్రమును శివుడు నివసించి ఉంటారు. కాబట్టి దర్భలును, అగ్నియు, మంత్రములు, తులసి, బ్రాహ్మణులను, గోవులను తిరిగి మరల ఉపయోగించుచున్నను కర్మలయందు నిరుపయోగమైనవి కావు. యోగ్యమైనవి పిండములయందు ఉపయోగించిన దర్భలును, ప్రేత శ్రాద్ధమునందు భుజించిన బ్రాహ్మణులను, నీచజాతి పఠించు మంత్రములను, అటువంటి వారి గృహములలో పెరుగుతున్న తులసి వృక్షము, గోవును కర్మలకు యోగ్యము కావు. మరియు చిత్రాగ్ని కూడా అర్హమైనది కాదు. గోమయముచే అలకబడిన ప్రదేశంలో దర్భలను పరచిన చోట ఆతురుని పరుండబెట్టవలెను. మంచము మొదలైన వాటిమీద పరుండబెట్టకూడదు. మరియు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సమస్త దేవతలు అగ్ని ఆ మండలమున నివసించియుందరు. కాబట్టి ఆతురుని ఆ మండలము పైన పరుండ పెట్టవలెనని మోక్ష సాధనమని తెలుసుకోవలెను. అలుకబడిన భూమి పవిత్రమైయుండును. ఒకమారు గోమయము చేత అలుకబడిన మరల అలుకు వరకు పవిత్రముగాదు. రాక్షసులు, పిశాచములు, భూతములు, యముని అనుసరించి యుండు ప్రేతలు గోమయము చేత అలుకబడని భూమిని, మంచమును, అంతరిక్షమును ఆశ్రయించుకుని ఉందరు. కనుక అగ్నిహోత్రమును, శ్రాద్ధమును, బ్రాహ్మణ భోజనమును, దేవపూజను గోమయము చేత అలుకని భూమిమీద చేయకూడదు. ఆతురుని పడుకోపెట్టకూడదు. అలుకబడిన భూమిమీద పడుకోపెట్టి నోటిలో బంగారమును, రత్నమును ఉంచవలెను. తరువాత సాలగ్రామ తీర్థమును ఈయ వైకుంఠమునకు పోవుదురు వలెను. సాలగ్రామ తీర్థమును తీసుకున్నవారు సమస్త పాపకర్మ విముక్తులై తరువాత సమస్త మహాపాతకములను నశింపచేసేది సర్వతీర్థము లందు స్నానము చేసినను, అట్టి తీర్థములలో దానము చేసినను ఏ పుణ్యం ఫలము లభించునో అటువంటి పుణ్యమును ఇచ్చే గంగోదకమునియవలెను. శరీరశుద్ధి చేసేటటువంటి సహస్ర చాంద్రాయణములను చేసినవాడు, గంగోదకములను సేవించినవాడు సమానులు అని తెలుసుకోవలెను. అగ్నిని తాకుటచేత దూదిరాశి ఏ విధంగా దహింపబడుతుందో ఆ విధంగా గంగోదకము సేవించుట వలన సమస్త పాపములు నశించి పోవును. సూర్యకిరణముల చేత తాకబడిన గంగోదకమును ఎవడు త్రాగునో ఒకటి అతడు జన్మరాహిత్యుడగును. యమున, కృష్ణ, కావేరి మొదలైన మహానదులు స్నానము చేసిన వారిని పవిత్రులను చేయును. గంగానది మాత్రం దర్శనం చేత, తాకటం చేత, త్రాగుట చేత, గంగాయని ఎల్లవేళల కీర్తించుట చేత పవిత్రులను చేయును. అందుచేత సంసారము నుండి తరింప చేయు గంగోదకమును త్రాగవలెను. ప్రాణములు పోయే సమయంలో గంగాయని ఎవడు స్మరించునో వాడు విష్ణు సాయుజ్యమును పొంది ఎప్పటికినీ భూమిమీద పుట్టడు. ప్రాణములు పోవునప్పుడు ఎవడు గంగను శ్రద్ధతో స్మరించునో వాడు పరమ గతులను పొందును.
కాబట్టి గంగను స్మరించవలెను, నమస్కరించవలెను, గంగోదకములను త్రాగవలెను. అటు తరువాత మోక్షదాయకమైన శ్రీ మహాభాగవతమును వినవలెను. అవసాన కాలంలో భాగవతము నందలి ఒక్క శ్లోకమైనను, శ్లోకార్ధమైనను, శ్లోక పాదమునైనను ఎవడు వినునో వాడు మరల జన్మలేని శాశ్వత బ్రహ్మ లోకమును పొందును. వేదమునైనను, ఉపనిషత్తులనైనను, శివస్తోత్రములనైనను, విష్ణుస్తవములనైనను ఎవరు పఠిస్తారో వారు మోక్షమును పొందుదురు. గరుడుడా, ప్రాణములు పోవునప్పుడు జలమును, అన్నమును తీసుకోకూడదు. విరక్తుడైన బ్రాహ్మణుడు ఆతుర సన్యాసమును స్వీకరించవలెను. ప్రాణము పోవునప్పుడు ఎవడు సన్యసించినాను అని పలుకునో వాడు విష్ణులోకమును చేరును. వానికి ఇక జన్మలేదు. ఈ విధంగా విహిత ఆతుర కర్మ నాచరించిన ధర్మాత్ముని ప్రాణవాయు పులు ఊర్ధ్వఛిద్రములైన నాసిక, కళ్ళు, చెవులు, నోరు మొదలైన వాటి నుండి సుఖముగా వెళ్ళిపోవును. యోగుల ప్రాణవాయువులు తాలు రంధ్రముల నుండి పోవును. నాభిదేశమున కలిసే ప్రాణాపానములు ఎప్పుడు విడిచి పోవునో అప్పుడు ప్రాణవాయువు సూక్ష్మమై శరీరము నుండి పోవును. తరువాత కాలము, నిరాధారము అయిన వృక్షము వలె శరీరము కూలి క్రింద పడిపోవు. ప్రాణములు పోయిన వెంటనే శరీరము కదలక, కుడి, తాకటానికి కూడా యోగ్యముగాని అసహ్యముగా, సర్వనింద్యముగా అయిపోవును. క్రిమివిడ్భస్మరూపములచే శరీరమునకు 3 అవస్థ కలుగును. ఇటువంటి శరీరమును పొందిన మనుషులు ఎందుకు గర్వాన్ని పొందుతారు? పాంచభౌతిక శరీరము పంచభూతములలో కలసిపోవును. స్థూల శరీరము భూమి యందు, నీరు నీటియందు, తేజస్సు సూర్యుని యందు, వాయువు వాయువునందు, ఆకాశము ఆకాశమునందు కలసి పోవును. సర్వవ్యాపి, నిత్యముక్తుడు, జగత్సాక్షి, షడ్భావ వికారరహితుడు, జ్ఞానాది సర్వేంద్రియ సహితుడు, శబ్దాది విషయములు కూడినవాడు, అరి షడ్వర్గములతో గూడినవాడు, కర్మకోశ సమన్వితుడు అయినట్టి జీవుడు పుణ్యవాసనలతో పూర్వజన్మ కర్మానుసారంగా నూతన శరీరమును పొందును. గృహస్థుడు తన గృహము కాలిపోగా మరియొక నూతన గృహములోకి ఏ విధంగా ప్రవేశించునో ఆ విధంగా ప్రవేశించి సుఖదుఃఖములు అనుభవించును. అటు తరువాత కాలము సమీపించగానే చామరములచే వీచబడుచు శోభించుచున్న ధర్మతత్వవేత్తలు, ప్రాజ్ఞులు, ధర్మాత్ములకు ప్రియులు అయిన దేవదూతలు అలంకరింపబడిన అందమైన విమానమును తీసుకుని వచ్చి ఆతుర కృత్యములను చేసుకుని సిద్ధముగా ఉన్న జీవుణ్ణి స్వర్గమునకు తీసుకుపోవుదురు. జీవుడు దివ్య దేహమును ధరించి, తెల్లనైన వస్త్రపుష్పాదులచేత అలంకరింపబడి, దివ్యాభరణములను ధరించి, దాన ధర్మములు చేసుకొనుట వలన మహానుభావుడే దేవతల చేత పూజింపబడుచు వెంటనే స్వర్గలోకమునకు పోవును. చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.